గుడ్ ఈవినింగ్. క్రైస్తవ విశ్వాసులందరికీ క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు బైబిల్ నుంచి ఒక మంచి అంశము మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేమనగా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును. ఈ అంశములు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-12 మనం గమనించగోరతాము. అవి ఏమనగా, జీవితము, సూర్యుడు, వర్షము, ఆహారము మొదలగు మంచి జీవులను దేవుడు మనుషులందరికీ ఇస్తాడు. అయితే ప్రత్యేకమైన ఆత్మీయ దీవెనలను తన బిడ్డలకు అనగా విశ్వాసులందరికీ ఇస్తాడు. క్రీస్తునందు విశ్వాసులు మాత్రమే ఆయన బిడ్డలు. దేవుడు మనకు ఇవ్వదలసిన మంచి బహుమానం ఏమనగా, ఆయన మనకు ఇయ్యదలసిన మంచి బహుమానము పరిశుద్ధాత్మ. ఇది లూకాసు వార్త 11:13 మీరు గమనించగలరు. ఇకపోతే పరిశుద్ధాత్మలో అన్ని ఆత్మీయ వరములు ఇమిడి ఉన్నవి. మనము పరిశుద్ధాత్మ పొందితే ఆత్మ ఫలము, ఆత్మ సహవాసము, ఆత్మశక్తి మనలో ఇమిడి ఉంటాయి. అందు నిమిత్తం మనం ప్రార్థించినప్పుడల్లా పరిశుద్ధాత్మను పొందే వరమును అడుగుదాము. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.